టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం గురించి, దాని చరిత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఎట్లా అంటే కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు కొద్దురుపాక ఎక్స్ రోడ్ ఉంటుందండి. సో ఎక్స్ రోడ్ నుంచి మనం రైట్కి తీసుకుంటే మనం ఇటు సైడ్ బోయినపల్లి వెళ్ళొచ్చు. అలాగే బోయినపల్లి రాకమంటే వెళ్ళే రూట్లోనే మనకు వరదవెల్లి గ్రామం ఉంటుంది. ఆ వరదవెల్లి గ్రామంలో మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంటుందండి. ఈ హనుమాన్ విగ్రహం నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి. మా వెహికల్లోనైతే మనం ఇక్కడ వరకు వచ్చినాము. ఇక్కడ నుంచి మనం వాటర్లో బోట్లో దత్తాత్రేయ స్వామి ఆలయానికి మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉంటుంది. సో మొత్తానికైతే మనం బోట్లో ప్రయాణం చేయాలి. ఈ ఆలయం ముఖ్యంగా స్పెషాలిటీ ఏంటంటే మొత్తం పూర్తిగా వాటర్లో ఉంటుంది. ఒక డ్యామ్ మధ్యలో ఉంటుందండి. చుట్టూరుగా చెట్లు, పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయం అనేది. సో చూసారు కదండి, చాలా మంది భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు బోట్ కోసము. బోట్ రాగానే మళ్ళీ వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కూడా వస్తుంటారు. సో రండి మనం కూడా వెళ్దాం. సో మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు, ఎందుకంటే మనం వాటర్లో మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి జాకెట్స్. సో బోట్ కూడా వస్తుంది కాబట్టి మనం ప్రయాణం స్టార్ట్ చేద్దాం. సో మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి బోట్లో. జస్ట్ ఒక 5 minutes లో మనం స్వామివారి వద్ద చేరుకుంటాము. సో ఆలయం వద్దకైతే మనం చేరుకుంటాము. ఈ బోట్లో ఒక 7-8 members అయితే మనం పట్టే అంత విధంగా ఉంది. చిన్న బోటు, ముందు ముందు కూడా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి స్వామివారి ఆలయానికి అయితే మనము ఇప్పుడే చేరుకున్నాము. నా వెనుకలో కూడా ఇంకా చాలా మంది భక్తులు కూడా బోట్ దిగుతున్నారు. సో మనం పైన దాకా వెళ్ళి కూడా స్వామివారిని దర్శించుకుందాం. సో వరదవెల్లి గ్రామం నుంచి బోటు మార్గంలో ఒక 5 నిమిషాల బోటు మార్గంలో మనము వరదవెల్లిలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయం వద్దకైతే చేరుకోవచ్చు. మనం పై వరకు వచ్చినామండి. ఈ పైన చూసుకుంటున్నట్టయితే చాలా ప్రశాంతమైన వాతావరణము, అలాగే చుట్టూ పచ్చని చెట్లు అండి, అలాగే చల్లని గాలులు, అలాగే మనకి ఇక్కడ వాటర్ చుట్టూ ప్రశాంతమైన వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ సౌండ్ అంటే అలల సౌండ్ కూడా మనకు వినిపిస్తుంది. సో చాలా మంది భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారిని కూడా దర్శించుకుంటున్నారు. అలాగే ముడుపులు కూడా కడుతున్నారు. కోరిన కోరికలు నెరవేర్చే స్వామివారు కాబట్టి చాలా మంది భక్తులు కూడా ఎంతో నమ్మకంతో స్వామివారికి ముడుపులు కట్టి వారి కోరికలు మొక్కుకుంటున్నారు. వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు రత్నాకర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఆలయం గురించి, ఆలయ ప్రాముఖ్యత గురించి కూడా మనము ఒక్కసారి పంతులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే పంతులు గారు.
వరదవెల్లి ఆలయానికి గత కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది అంటున్నారు. సో చాలా మంది కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఈ ఆలయం గురించి ఒక్కసారి వివరించండి. మనకు భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి రావు సర్ప రూపంలో అవతరించినటువంటి వారు వరదవెల్లి దత్తాత్రేయ స్వామి వారు. ఇక్కడ ఎట్లా ఆవిర్భవించారు, స్థల పురాణం ఏంటి అంటే, గత 500 సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి అవధూత అఖండంగా తపస్సు చేశాడు. చేస్తే స్వామివారు సర్పరూపంలో దర్శనమిచ్చాడు. ఇచ్చి ఆ వెంకటావధూతకు ఉన్నటువంటి రాహుగ్రహ కేతుగ్రహ కాలసర్ప దోషాలు, నవగ్రహ బాధలు, గ్రహ బాధలన్నీ కూడా తొలగించడానికై స్వామివారు ఈ రూపంలో దర్శనమిచ్చి శిలగా మారిపోయాడు. కాబట్టి మారిపోయి సర్పరూపంలో శిలగా మారిపోయి శయనించాడు. కాబట్టి రావు శయన దత్తాత్రేయ స్వామివారు అని ఆ పేరు ఇక్కడ రావడం జరిగింది. సనాతనమైనటువంటి మూర్తి. అనేక రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గురువారం, ఆదివారం, పౌర్ణిమ, మంగళవారం నాడు రాహు కేతుగ్రహ కాలసర్ప దోషాలు తొలగించుకోవడానికై ఇక్కడ అభిషేకం, సంకల్పం చెప్పుకొని దానికి సంబంధించిన దానము, దక్షిణ సమర్పించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అటువంటి బాధల నుండి విముక్తి పొందడం జరుగుతుంది చాలామంది భక్తులు. అంటే ఎంతమంది భక్తులు వస్తారు ఇక్కడికి ప్రతిసారి? గురువారము, ఆదివారం అని చెప్పేసి అన్నారు కాబట్టి ఏ ఏ టైంలో, అంటే ఏ కార్యక్రమంలో చేస్తారు ఇక్కడ? గురువారం, ఆదివారం ఎక్కువ మంది వస్తారు. రోజు కూడా బోటు సౌకర్యం ఏర్పాటు చేసింది. ఇప్పుడు అంతకుముందు బోటు మేము చూసాము, గతంలో కూడా బోట్ సౌకర్యం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మనకు బోట్ ఏర్పాటు చేశారు కాబట్టి అది ఎవరు అంటే డొనేట్ చేశారు? అది మన ఎంపీ గారు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు బోటును ఈ దేవస్థానానికి డొనేట్ చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థమై నిత్య పూజలు జరిపించడానికై రోజు బోటు సౌకర్యం ఏర్పాటు చేశారు. టైమింగ్స్ ఉదయం 8:30 నుండి రోజైతే 12:30 వరకు. ముఖ్యంగా ఆదివారం, గురువారం, మంగళవారం, తర్వాత పౌర్ణమి రోజులలో 2 గంటల వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి దర్శనాలు. భక్తులు ఉన్నప్పుడే అంటే రెగ్యులర్ రోజు వచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. బోటు లేని టైంలో అప్పుడు ఏ విధంగా పూజలు అందించారు స్వామివారికి? బోటు లేనప్పుడు పూజలు ఉత్సవ విగ్రహం ఉండే ఊరిలో అప్పుడు అక్కడనే పూజలు చేసాం. కానీ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల బోటు ఏర్పాటు చేసిన కనుక నిత్య పూజలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. సో దత్తాత్రేయ స్వామి ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ వృక్షం గురించి అండి. ఇందులో మనకి వేప చెట్టు, స్వామివారు ఎప్పుడైతే ఇక్కడ వెలిసారో అప్పుడే ఈ చెట్టు కూడా ఇక్కడ ఉండడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఈ చెట్టుకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రావి చెట్టుకు కూడా భక్తులు వారి వారి కోరికలు మొక్కుకొని ఈ రావి చెట్టుకి ముడుపులు కడతారండి. సో చాలా మంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ముడుపులు కూడా కట్టారు. ఒకసారి చూడొచ్చు. అలాగే ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది అనేది. అంటే వృక్షము చాలా ఏళ్ళ చరిత్ర గల కాబట్టి వృక్షాన్ని కూడా టెంపుల్లోకి కట్టడం కూడా జరిగింది. అంటే వృక్షం టెంపుల్లోంచి కూడా ఉంది. ఒకసారి చూస్తుండొచ్చు. సో అందుకే నమ్మకం కొద్ది భక్తులు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయనే ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చి స్వామివారిని కూడా దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు మరొక భక్తురాలు కూడా ఉంది. సో ఒక్కసారి తనతో కూడా మనం మాట్లాడదాం. హాయ్ రా, నీ పేరు? అలీక్యా. నా పేరు వచ్చేసి. ఎక్కడి నుంచి వచ్చావు? మాది వచ్చేసి సిరిసిల్ల. నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. మా అత్తగారు వచ్చేసి కరీంనగర్. ఇక్కడ ఫస్ట్ టెంపుల్ కి రావడం నేను ఫస్ట్ టైం. మా అక్క వాళ్ళు ప్లాన్ చేశారు ఈ టెంపుల్ కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేశారు. ఇక్కడ టెంపుల్ అని తెలీదు నాకు, కానీ బోట్ ట్రావెలింగ్ ఫస్ట్ టైం టెంపుల్ కి ఒక బోట్ లో రావడం అది చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది నాకు. అది ఇప్పటి వరకు ఏ
టెంపుల్ కి నేను బోట్ లో వెళ్ళలేదు, ఫస్ట్ టైం అలా రావడం. టెంపుల్ బోట్ కి ట్రావెలింగ్ నార్మల్ ఎంజాయ్ కోసం అని వెళ్ళాం, కానీ ఒక దేవుడి దర్శనం కోసం అని బోట్ లో వచ్చేసాం. అది చాలా వెరైటీగా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఇక్కడికి వచ్చాక అంత ప్లెజెంట్ గా నార్మల్ గా, అక్కడ చూస్తే చాలా రష్ ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చాక చాలా పీస్ఫుల్ గా సైలెంట్ గా ఉండేసరికి ఇంకా హాయిగా అనిపించి చాలా మంచిగా దేవుడి దర్శనం మంచిగా చేసుకొని. సికింద్రాబాద్ నుంచి వచ్చాను. మొట్టమొదటిసారి నేను ఈ సేనూరుప దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి రావడము, అసలు ఎంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అసలు మాటలు లేవు, నేను చెప్పలేకపోతున్నాను. నేనైతే కురుపురంకి వెళ్ళాను ఇలాగే స్వామివారి శ్రీపాద వల్లభ స్వామివారి దర్శనానికి. అదే లాగా ఇక్కడ కూడా సో దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మరొక ఆలయం కూడా ఉందండి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని కూడా దర్శించుకుంటారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. సో దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామివారిని కూడా దర్శించుకోవడం కూడా జరుగుతుంది. సో ముందుగా మనం కూడా స్వామివారిని కూడా దర్శించుకుందాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వారు ఎక్కడి నుంచో వచ్చారు. స్వామివారి దర్శనం ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా ఇక్కడ మనకు మిడ్ మేనర్ లో ఉంటుంది ఆలయం కాబట్టి వారికి ఎలా అనిపించింది అని చెప్పేసి మరి కొన్ని వివరాలు వారిని అడుగుదాము. హలో అండి, నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? రాజేశ్వరి. రాజేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? కోరుట్ల నుండి. సో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు కాబట్టి దర్శనం బాగా జరిగింది. బాగా జరిగింది. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది. అండ్ ముఖ్యంగా ఈ డ్యామ్ లో మీరు ప్రయాణం చేశారు కాబట్టి ఏ విధంగా ఉంది? ఎలాంటి బాధ లేదు, మంచిగా జరిగింది. మంచిగా వచ్చినాం, దర్శనం అయింది. ఇప్పుడు ఇంటికి దర్శనానికి కూడా మళ్ళీ వెళ్తున్నాం. దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్నారు? ఇంటికి కాదు, వేరే దర్శనానికి మానస దేవాని ఆ టెంపుల్ కు పోతున్నాం. ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ సారి. ఇదే ఫస్ట్ టైం. ఇది ఒక అంటే చాలా వింతగా అనిపించింది. అంటే వేరే ప్రదేశం కూడా ఇక్కడికి చాలా తేడా ఉంది. ఎక్కడైనా కూర్చుండి లేకుంటే నిలబడి ఉంటది, ఇక్కడ పడుకొని ఉన్నదాన్ని దర్శనం చేసుకున్నాం. అంటే ఇది పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం మేమైతే. సో అంటే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం కోసం వచ్చిన భక్తులు అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా కూడా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ లో. ఒకసారి చూడొచ్చు. అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా వాటర్ లో చాలా చక్కగా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే చుట్టూ మొత్తం వాటరే ఉంటున్నాయి కాబట్టి బోట్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ హాయిగా కూర్చొని వాళ్ళు వాటర్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ స్వామివారు మనకు ఎక్కడ లేని విధంగా, అసలు మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా స్వామివారు మనకు దర్శనమిస్తారండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్వామివారే శయన పాన్పుపై మనకు స్వామివారు దర్శనమిస్తారు. సో కోరిన కోరికలు నెరవేర్చే దత్తాత్రేయ స్వామివారు అని చెప్పేసి పేరు వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడి నుంచి భక్తుడు వస్తున్నారు. సో ఇదండి దత్తాత్రేయ స్వామి ఆలయ విశిష్టత. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రవంతి, పీపుల్స్ మీడియా.